ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా అన్బ్రేకబుల్ టెంపర్ గ్లాస్ కావాలంటే సిరామిక్ మ్యాట్ గ్లాస్ ఫర్ క్రీమింగ్ కావాలంటే మీరైతే ఈ వీడియో కింద అయితే వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. 150 రూపీస్కి వీళ్ళైతే మనకు డెలివరీ కూడా ఇస్తున్నారు. చాలా ఫ్లెక్సిబుల్ అనమాట, చాలా అంటే అన్బ్రేకబుల్. ఇది మీరు ఇంతకుముందు నా వీడియో చూసుంటారు, ఆ వీడియో కింద కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి ఒకసారి అయితే బై చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ అయితే ఇది చాలా రేర్ ప్రోడక్ట్. సో లేటెస్ట్ మోడల్స్ అనేటివి కూడా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ప్రెస్టేజ్ నుంచి వచ్చిన ఒక హెవీ 6-in-1 మిక్సర్ గ్రైండర్ని అయితే అన్బాక్సింగ్ అంటూ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. అండ్ దీన్ని మన స్పెషల్గా మన ఛానల్ అన్బాక్స్ చేయడం రీజన్ ఏంటంటే దీంట్లో మనకి చపాతీ మేకర్ కూడా దీంట్లోనే రావడం జరుగుతుంది. చాలా రేర్ కాంబినేషన్ అనమాట. 6-in-1తో చపాతీ మేకర్తో మనకు 5000 బడ్జెట్లో లభించే ఏకైక మిక్సర్ అండ్ గ్రైండర్ ఇది ఒక్కటే అనమాట. అందుకని దీన్ని స్పెషల్గా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మరీ అంత గొప్పగా లేదు, కానీ పర్లేదు, బాగుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. దీంట్లో ఇదే కంపెనీలో ప్రెస్టేజ్లో చపాతీ మేకర్ సపరేట్గా ఉంటుంది. అది 3000 వరకు అయితే కాస్ట్ పడుతుంది. కానీ దీంట్లో అది కూడా కాంబినేషన్లో ఇచ్చారనమాట. మనకి ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేషన్ ఉంది. అండ్ పవర్ని మనం పెంచుకునేదానికి స్విచ్ ఇచ్చినది అన్ని మిక్సీస్లో కామన్గానే ఉంటుంది. కింద మనకి పవర్ జంపర్ ఉంటుంది అనమాట. పవర్ ఎక్కువ ఓవర్లోడ్ అయినప్పుడు అది పైకి వచ్చేస్తుంది. మనం కిందకైనా మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. వైర్ని అక్కడ ఫిట్ చేసేయచ్చు. కింద మోటార్కి అయితే ఎయిర్ పోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే చిన్న హోల్ ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా నేను యావరేజ్ అనేది చెప్తాను. మరి అంత సాలిడ్ బిల్డ్ అయితే లేదు. మనకు ఆ కాస్ట్లో మిగతా వేరే మిక్సర్ గ్రైండర్స్ మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తాయి, నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇంక ఇవి చూడబోతే మనకి 6 జార్స్ వస్తాయన్నమాట. సో ఒకటి పెద్ద జారు 1.5 లీటర్ పైన ఉంటుంది, ఒకటి చిన్న జారు. అండ్ మనకి వీటితో పాటు వాటర్ అంటే చపాతీలో వాటర్ మిక్స్ చేయడానికి ఒక చిన్న కంటైనర్ వచ్చింది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూడాల్సినవి ఏంటంటే కొన్ని ఇంటర్చేంజబుల్ రాడ్స్ అనమాట. ఇంటర్చేంజబుల్ థింగ్స్ ఉంటాయి అంత బ్లేడ్స్ వచ్చాయన్నమాట రెండు. ఇంకా దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మిక్సర్ కూడా దీంట్లో మనకి ఫ్రూట్స్ కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసర్ కూడా దీంట్లో అయితే మనకి ఇన్బిల్ట్ వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అదే చెప్పాను కదా, దీంట్లో ఇది ఒక్కటి ఉంటే చాలు, మీ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే. సో మీరు ఫ్రూట్ జ్యూస్ చేయడానికి వేరేది కొనాల్సిన అవసరం లేదు. చపాతీ మేకర్ ఇంకొకటి కొనాల్సిన అవసరం లేదు. సో మనకి 6-in-1 ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న పొడులు అండ్ చిన్న చిన్న ఐటమ్స్ని మిక్స్ చేసుకోవడానికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఇలాగా 2 వస్తాయన్నమాట ఇవి. సో టోటల్గా అయితే మనకి ప్రోడక్ట్ అయితే ఆ కాస్ట్లో ఏ కంపెనీలో కూడా ఆ ప్రోడక్ట్ అయితే ఇదే నేను మీకు చెప్పింది దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఇదే అనమాట. దీంట్లో మనకి చపాతీ మేక్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ బ్లేడ్ వచ్చేసి ఫ్రూట్స్ని అయితే కట్ చేసిన చాలా షార్ప్గా ఉంటుంది. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని కూడా మనం దీంట్లో ముక్కలుగా కట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ చపాతీ మనకి దగ్గర 250 గ్రామ్స్ పిండి అయితే మనం దీంట్లో 250 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ అప్ టు వరకు అయితే పిండిని మనం మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. సో చపాతీ అంటే పర్ఫెక్ట్గా మిక్స్ కావాలంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా మిక్స్ అయితే చేస్తుంది. టోటల్ కంటెంట్ అయితే ఇది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 5500 దగ్గర అయితే పడింది. మీకు ఫ్లిప్కార్ట్లో ఉంది, నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఎవరైతే హోమ్లో ఒక మంచి ఆల్-ఇన్-వన్ మిక్సర్ గ్రైండర్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మీకు చూసినట్లయితే దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కొన్ని ఇచ్చారు. ఇది మనకి 750 వాట్ పవర్ఫుల్ మోటార్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దాంట్లో వచ్చిన అండ్ 2 years వారంటీ రావడం జరుగుతుంది. మోటార్కి అయితే 5 years అయితే వారంటీ రావడం జరుగుతుంది అనమాట. మోటార్కి అయితే మనకి 5 years అయితే వారంటీ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లు. సో ఇక్కడ మనకి కెండాస్ అటా చాప్స్ వెజిటేబుల్స్ అంటే ఆల్ ఇన్ వన్ ఒక్కటింటే చాలు, అన్నీ మన దగ్గర ఉన్నట్లే అనమాట. సో దీన్ని మనం టెస్ట్ చేసి ఇది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. చిన్న టెస్ట్ అయితే చేశాను నేను. సో చిన్న చట్నీ జార్తో చిన్న టెస్ట్ అయితే చేశాను. ఫైనల్గా మనం దీంట్లో ఒక చిన్న చట్నీ అంటే ఒక చట్నీ అనుకోండి, చట్నీ అయితే ప్రిపేర్ చేసాం అనమాట మేము మా ఇంట్లో హోమ్లో. సో చూద్దాం ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందట. అంటే చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా తొందరగా కూడా మనకి అది చట్నీని అయితే మేక్ చేస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్గా ఉంది మోటార్ అనేది. సో ఫ్రెండ్స్ ఇది టోటల్గా అయితే ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.